హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విహా ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏ ఎక్కడికి వెళ్తున్నాం? సో ఎస్ గాయస్, మేము వయనాడ్ వెళ్తున్నాం అనమాట. మార్నింగే 4 o'clock లేచి మొత్తం రెడీ అయిపోయాము. సో మా పాపకి ఇష్టమైన పిన్ని, అమ్మమ్మ, తాత ముగ్గురు అయితే వచ్చేసారనమాట. మా ట్రిప్ వచ్చేసి 7 days ట్రిప్ అనమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళందరూ మిస్ అవుతారని చెప్పేసి వాళ్ళైతే వచ్చి కలిసి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు అనమాట. సో సడన్గా వయనాడ్ ట్రిప్ ఏంది కొత్తగానే ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే ఏం లేదు గాయస్, మా వైఫ్ అన్నింది చాలా డిస్టర్బ్డ్ ఉంది మైండ్ అంతా, మనం ఎక్కడికన్నా వెళ్దామా అని చెప్పేసి. సో వెళ్దామా అంటే నేనైతే ఆగానమాట. ఫస్ట్ చలో వయనాడ్ వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేశాను. ఈ మాన్సూన్ సీజన్లో వయనాడ్ అనే ఆప్షన్ చాలా బెస్ట్ అండి. మాకు చాలామంది అన్నారు వయనాడ్ ఎందుకు, అది ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి ఈ మాన్సూన్లో, ఇబ్బంది అయితే. కానీ అవన్నీ మేము పట్టించుకోకుండా చలో మనం ఒక్కసారి అయితే ప్లాన్ చేసేసాము. ఇక వెనుక చూడకుండా ముందుకు వెళ్దామని అయితే మేమైతే రెడీ అయిపోయాం గైస్. సో ఎట్టకెళ్ళి మేము చెక్ ఇన్ అంతా అయిపోయాక మళ్ళీ మేమైతే లాంజ్కి అయితే వచ్చేసాం గైస్. లాంజ్లో మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకొని హాయిగా అలా రిలాక్స్ అయిపోయామన్నమాట. సో లాంజ్ అంటే ఏం లేదు గైస్, మన కాడ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. అలా కొన్ని సెలెక్టెడ్ కార్డ్స్ ఉంటాయి అనమాట. కార్డ్స్ ఉంటే ఏంటంటే మనకి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ అలాంటివి ప్రొవైడ్ చేశారు లాంజ్లో. ఈ లాంజ్లో మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు, పడుకోవచ్చు, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి లాంజ్లో. సో ఈ లాంజ్ యాక్సెస్ అంతా అయిపోయాక బయటకు వచ్చేసి మా పాపకైతే ఇలా హిమాలయ బేబీ కేర్ అని ఒక చిన్న రూమ్ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది మన హైదరాబాద్ ఆర్జే ఎయిర్పోర్ట్లో ఉంది గాయస్. సో అక్కడ మా పాపకంతా మంచిగా మళ్ళీ నీట్గా ఫ్రెషప్ చేసి చిన్నగా ఏదైనా టాయ్ అయితే కొన్నామన్నమాట. అండ్ ఫైనలీ మా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయింది గాయస్. చూడండి ఎంత అమేజింగ్ ఉంది కదా, ఈ మాన్సూన్ టైంలో క్రేజ్ అనిపించింది మాకైతే. అండ్ మార్నింగ్ మా పాపకు కూడా కొద్దిగా ఆకలిస్తే అక్కడ ఉన్న ఎయిర్ హాస్టెస్ మాకు ఫ్రీగా మా పాపకైతే ప్రొవైడ్ చేసింది ఫుడ్, చిన్న పాప్కార్న్ అండ్ సమ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేసింది. సో వీ ఫెల్ట్ హ్యాపీ. అక్కడ నుంచి మళ్ళీ మేము కేరళలో అయితే ల్యాండ్ అయ్యాం గైస్. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. కొచ్చి ఎయిర్పోర్ట్ ఏమో పెద్దగా ఉంటుంది అండ్ మేము దిగిందేమో కోజికోడ్ అనే ఎయిర్పోర్ట్ అనమాట, క్యాలికట్. చాలా చిన్నగా అనిపించింది. దిగంగానే మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు బయట. సో మేము 7 daysకి మా దగ్గరనే డ్రైవర్ ఉండేలాగా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇతను ఏంటంటే మన దగ్గరే ఉండి ఎక్కడంటే అక్కడ తిప్పుతాడనమాట, లోకల్ సైట్ సీయింగ్ అండ్ రిసార్ట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ చూసుకుంటాడనమాట. సో మా జర్నీ అయితే వయనాడ్కి స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి మా రిసార్ట్ వచ్చేసి 3.5 hours జర్నీ అనమాట. ఏంటంటే వయనాడ్ అనేది ఒక కొండపైన ఉంటుంది గైస్, ఆ ఏరియా మొత్తము. సో ఈ కొండపైన ఒక నివాసం ఉంటుంది, రిసార్ట్స్ ఉంటాయి, ఒక పెద్ద ఊరే ఉంటుంది. సో దాని పేరు వచ్చేసి వయనాడ్ అనమాట. ఫైనల్గా మేమైతే రిసార్ట్కి వచ్చేసాము. ఈ రిసార్ట్ పేరు వచ్చేసి కాసా లేక్ వ్యూ అనమాట. చూడండి ఇది మా రూమ్ టూర్ అనమాట. చిన్నగా స్పేషియస్గా అయితే చాలా బాగుంది. మాకు మాత్రం మేము ఓన్లీ 3 members వచ్చాము కదా యాజ్ అ ఫ్యామిలీగా. ఓపెన్ చేయగానే మనకి రైట్ సైడ్లో అనేది వాష్రూమ్ ఉంది గైస్. ఈ వాష్రూమ్లో ఒక బాత్ టబ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మెయిన్ రూమ్ అనమాట. 1 bed ఇచ్చారు, కింగ్ సైజ్ బెడ్, 1 టీవీ, 1 AC, ఇట్లా జనరల్గా ఒక రూమ్కి ఉండాల్సినవి అన్నీ ఇచ్చేశారు. ఈ ఫోటో కోసం అయితే చెప్పుకోవాల్సింది, ఎందుకంటే మా పాప ఫోటో చూసి వయనాడ్ అక్క అని అంటుంది అనమాట. ఒక చిన్న పోర్టబుల్ ఫ్రిడ్జ్ అండ్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ ద మెయిన్ వ్యూ వచ్చేసి ఇది. దీనికోసమే అండి మనం హైదరాబాద్ నుండి మేమైతే ఇంత దూరం వచ్చాము. డైరెక్ట్ బెడ్రూమ్ వ్యూ అనమాట, లేక్ వ్యూ అంటారు ఇదే. ఎంత పీస్ఫుల్, ఎంత మనశ్శాంతిగా ఉందంటే అక్కడ ఎవ్వరు లేరనమాట రిసార్ట్లో. ఎంత హాయిగా ఉండే అంటే ఇలాంటి మీరు కూడా ప్లాన్ చేయండి గైస్, చాలా రిలాక్సింగ్ ఉంటుంది మీకు. సో ఫస్ట్ నేను మా వైఫ్ అయితే మంచిగా ఈ స్విమ్ సూట్ అయితే వేసుకొని వాటర్లో అయితే దిగాము. మీకు కనిపిస్తుంది కదా గైస్, వెదర్ చూడండి ఎంత నీట్గా ఎంత హాయిగా ఉందో.
ఎంత వాటర్ చల్లగా ఉన్నా కానీ మేమైతే దిగిపోయాము. ఎందుకంటే మా మెయిన్ మోటివ్ ఏంటంటే లైక్ పీస్, మనశ్శాంతి అనమాట. చెప్పాను కదా గైస్, మా వైఫ్ కొంచెం మైండ్ డిస్టర్బ్డ్ ఉందని చెప్పేసి దాన్ని తీసుకోవు అన్నారనమాట. సో ఆ కాన్సెప్ట్ పెట్టుకొని నేను ఈ వైనాడ్ అనేది ప్లాన్ చేశాను. ఎంత రిలాక్సింగ్ ఉంది చూడండి. మా పాప కూడా ఎంజాయ్ చేస్తుంది చూడండి. సో ఇలాంటి పూల్స్ని ఇన్ఫినిటీ పూల్ అంటారు గాయస్. ఈ పూల్లో మేము దాదాపు ఒక 2 hours అయితే అందులోనే ఉండామన్నమాట. చాలా చాలా రిలాక్సింగ్ అయితే ఉంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట. వ్యూ చూడండి ఎంత బాగుందో. చిన్నగా అట్లా వాన పడుతుంది అక్కడ. ఎంత ప్లెజెంట్గా ఉంది గాయస్ నిజంగా. ఇది నేను చెప్తున్నాను కానీ మీరు లైవ్లో ఉంటే అక్కడ ఆ ఫీలింగే వేరే ఉంటుంది అసలు టోటల్లీ. సో ఈ రిసార్ట్లో ఆ రోజు ఎవ్వరు లేరనమాట. ఆ డే వచ్చేసి ఫ్రైడే. సో నేను మా ఫ్యామిలీ అయితే బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే రెస్టారెంట్కి వెళ్ళాం గాయస్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మంచిగా ఉందండి. ఎవ్వరు లేరు కదా ఇక్కడ. సో ఒక టెన్నిస్ కోర్ట్ అండ్ మంచి వ్యూతోనైతే రెస్టారెంట్ అయితే ఉంది గాయస్. సో మేము ఈ రిసార్ట్ ఒక 2 days కోసం అయితే తీసుకున్నాము. పర్ డే రిసార్ట్ కాస్ట్ వచ్చేసి 5,000 అనమాట. సో మాకు ఓవరాల్గా 10,000 అయితే పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది ఇక్కడ. సో ఎవ్రీ 2 days మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ అడిషనల్గా లంచ్ అండ్ డిన్నర్ కావాలంటే మనం ఆర్డర్ అయితే పెట్టుకోవాలి ఈ రెస్టారెంట్లో. సో ఓన్లీ మేము 3 members ఉన్నామన్నమాట హోల్ రిసార్ట్లో. ఈవెన్ దో వీళ్ళు స్టాఫ్ మాత్రం క్రేజీ అనమాట. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మాకు ఏమేమి కావాలో అన్నీ అయితే పెట్టారు. సో వీళ్ళ స్టైల్లో ఇది దోశనో ఏందో తెలియదు కానీ దోశ అండ్ దోశకు సంబంధించిన చట్నీ, సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే బ్రేక్ఫాస్ట్ మాకు ప్రొవైడ్ చేశారు. వి ఎంజాయ్డ్ అ లాట్ అనమాట. మంచిగా తిన్నాము, పీస్ఫుల్గా మంచి వ్యూతో తిన్నాం అనమాట. ఎంత బాగుందో చూడండి వ్యూ అంతా. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయాయి అనమాట. నేను, మా వైఫ్, మా పాప. సో ముగ్గురం రెడీ అయ్యి మళ్ళీ మేము అక్కడ ఉన్న లొకేషన్ సైట్ సీయింగ్ అయితే బయలుదేరాము. సో మేము అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న స్పైసెస్ గార్డెన్ అనే మ్యూజియంకి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ ఏంటంటే కేరళలో సంబంధించిన వైనాడ్లో సంబంధించిన లోకల్లో పెరిగిన స్పైసెస్ ఏవైతే ఉంటాయో లైక్ ఇలాచి, లవంగం అట్లా ఉంటాయి కదా, చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కానీ స్పైసెస్ కానీ అన్నీ ఇక్కడ ఒకటే చోట్లో అనేది పెడతారనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట లైవ్లో. అక్కడ వాళ్ళు ఫార్మింగ్ కూడా చూపిస్తారు. కాకపోతే వాన పడుతుందని చెప్పి మేమైతే అక్కడ వెళ్ళలేము. ఈ అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే చూడండి. ओके, ओनली हाफ एन आवर के बाद वॉश करना.
itching, eczema, psoriasis, skin disease. अच्छा अच्छा स्किन का This is joint pain, back pain, knee pain. वो भी 21 days यूज कोर्स है, ये कोर्स कंप्लीट करना। कोर्स कंपलसरी कोर्स कंप्लीट हो गया, बहुत साल वापस नहीं आएगा। अच्छा अच्छा दिस इज डायबिटीज कंट्रोल, पैंक्रियास। సో ఇవేంటంటే గాయస్ వీళ్ళు ఆర్గానిక్గా పెంచుతారనమాట వితౌట్ ఎనీ లైక్ కెమికల్స్ చేరకుండా నీట్గా అక్కడున్న పద్ధతిలో వీలైతే ఇవన్నీ ఫార్మింగ్ చేస్తారు. సో ఫార్మింగ్ చేసి పెంచి ఇక్కడ షాప్స్లో అయితే అమ్ముతారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ. సియా మాయిశ్చరైజ్ బాడీ లోషన్, సియా बॉडी लोशन सुबह वॉश करना 10 days డైలీ యూస్ अच्छा रिजल्ट है। సో ఇక్కడ లాంగ్వేజ్తోనైతే పని లేదు గాయస్. ఇక్కడ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తమిళ్, మలయాళీ ఇట్లా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ఆ కస్టమర్స్కి సంబంధించిన వాళ్ళైతే మనకి చూపిస్తారు. సో మీరు కూడా ఈ వయనాడుకి వస్తే ఇలాంటి స్పైసెస్ గార్డెన్కి, స్పైసెస్ మ్యూజియంకి ఇలా విజిట్ అవ్వండి. చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్. మేమైతే షాపింగ్ చేసాము, ఒక 4000 అట్లా స్పైసెస్ కానీ అక్కడ ఉన్న న్యాచురల్ క్రీమ్స్ అవన్నీ మేమైతే కొన్నాం గైస్. సో ఈ లొకేషన్ వచ్చేసి కారపుజ డ్యామ్ అనే లొకేషన్ దగ్గర అయితే ఉంటుంది గాయస్. మీరు వయనాడ్లో ప్లాన్ చేస్తే ఇది విజిట్ అవ్వండి. లైక్ చాలా బాగుంటుంది నీట్గా, ఎక్కువ సోది ఏమి ఉండదు గాయస్. మనకి ఏదైతే కావాలో అదే మనం తీసుకొని మనం చెక్అవుట్ అయిపోవచ్చు అక్కడ నుంచి. దెన్ అక్కడ నుంచి మేము కారపుజ డ్యామ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ మీరు చూసినారు కదా పెద్ద పెద్ద కట్అవుట్స్ అన్నీ ఫుట్బాల్ ప్లేయర్స్ అనమాట. ఈ కేరళ మొత్తంలో ఫుట్బాల్కి పెద్ద పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఎక్కడ చూడు బ్యానర్లు, ఎక్కడ చూడు ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళే ఉన్నారనమాట. ఎక్కడ చూడు వాళ్ళే. అసలు నేనైతే మ్యాడ్ అయిపోయాను అనమాట. ఎంత పెద్ద కట్అవుట్స్, ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయి. మన హైదరాబాద్లో అయితే పొలిటీషియన్ బ్యానర్స్ ఉంటాయి, కేరళలో మాత్రం ఫుట్బాల్ ప్లేయర్స్ బ్యానర్స్ ఉంటాయి అక్కడ. సో ఇదే గాయస్ కారపుజ డ్యామ్ అనమాట. ఇదేంటంటే ఇక్కడ డ్యామ్ ఉంటుంది, డ్యామ్తో పాటు కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి చిల్డ్రన్స్కి అని మనకి. సో ఈ డ్యామ్ ఏంది చూద్దామని చెప్పి మేమైతే వచ్చాము. అండ్ టూరిజం కూడా అక్కడ అంతంత మాత్రానే ఉందన్నమాట, ఎక్కువ మంది రాలేరు. ఎందుకంటే ఆ డే వచ్చేసి ఫ్రైడే కదా, సో ఇంకేం రాలే. సాటర్డే సండే అలాంటి వీకెండ్లో వస్తారనమాట. సో గాయస్ ఐ హోప్ ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి జిప్ లైన్ చూడండి, అక్కడ చిన్న ఇద్దరు వస్తున్నారు ఈ జిప్ లైన్లో. ఇది యాక్టివిటీ అనేది ఈ కేరళ మొత్తంలో ద బిగ్గెస్ట్ జిప్ లైన్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది కదా, ఇది చూడంగానే చేద్దాం మస్తు ఉంటుంది యాక్టివిటీ. అసలు క్రేజ్ ఉంది కదా, ఇలాంటి యాక్టివిటీస్ చేయలే కదా ఎప్పుడు, చేద్దాం కదా అని చెప్పి నాకు చాలా మంచిగా అనిపించింది. సో వెంటనే నేనైతే టికెట్ అయితే తీసేసుకొని రెడీ అయిపోయాను. ఇలా కొన్ని తాళ్ళు అయితే కట్టేశారు నాకు. रिलैक्स करो, कुछ नहीं होगा, पैर सीधा करो, मैं टाइम मैं थोड़ा देर के बाद अच्छा था. ज़्यादा कस्टमर आ गया, लास्ट में होना पड़ेगा. हाँ ठीक है, नहीं जाना है, ट्राई करो, कुछ नहीं होगा. वेटिंग में जाता है. 1 मिनट उधर नहीं देखना, उधर देखने से डर लगेगा. क्या बोला, क्लियर बोल दिया. अरे रुको भाई, मैं नया था नहीं जाता, मैं जाता वो गाड़ी में चलाएगा. సో దాదాపు నేను 45 minutes ఆడ వెయిట్ చేశాను అనమాట. అక్కడ పిచ్చ భయమైంది. స్టార్టింగ్లో చేసేద్దామని అనుకున్నా కానీ ఆడికి పోగానే ఆ హైట్ చూసి ఎంత భయమైందంటే గాయస్ నా వల్ల అస్సలు అవ్వలే. లాస్ట్కి వాడు అన్నాడు, డర్కే ఆగే జీతే భాయ్, చలే జావ్ కుచ్ బి నహీ హోతా అని అన్నాడు. సో చలో చేద్దామని చెప్పి నేనైతే రెడీ అయిపోయాను. నన్ను వదిలేసినాడు చూడు లోయలకి. ఎంత హైట్ ఉందంటే ఇది చిన్న పురుగులా ఉంటాం మనం మీద, కానీ క్రేజీ లొకేషన్ అనమాట. డ్యామ్ అనమాట, డ్యామ్ పై నుంచి మనం వెళ్తాము. చూడండి లొకేషన్. అంటే నేను కింద చూసలేను అనమాట, ఎందుకంటే చాలా భయం అవుతుంది కింద అని. చుట్టుపక్కల చూసే పిచ్చ భయం అవుతుంది అక్కడ నుంచి. సో ఎట్టకేలకు ఫైనల్గా నేనైతే ల్యాండ్ అయిపోయాను.
సో నా వైఫ్ నా పాప ఇద్దరు వెయిట్ చేస్తున్నారు ఒక 1 అవర్ నుంచి పాపం. ఎప్పుడెప్పుడు దిగుతానా అని చెప్పేసి. చూడండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. ఫైనల్గా 1 అవర్ వెయిట్ చేసినారు లిటరలీ నా కోసం. చూడండి గాయస్ ఎంత బ్యూటిఫుల్ ఉంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. చాలా మంచిగా ఉండే అనమాట. మంచిగా చిన్నగా వాన అనేది డ్రిజ్లింగ్ అవుతుంది అండ్ గ్రీనరీతో ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అన్ని ప్రతి ఒక్క చెట్లు కానీ గ్రాస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ గ్రాస్ని ఆ గడ్డిని మంచిగా ర్యాబిట్, ర్యాట్, పిగ్, ఫాక్స్ ఇట్లాంటి దానిలాగా కట్ చేశారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆ సైట్ సీయింగ్ అయిపోయాక మేము లంచ్కి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడ లంచ్ కోసం స్పెషల్గా చెప్పుకోవాలి, ఎందుకంటే తెలుసు కదా కేరళ అంటేనే డిఫరెంట్ రైస్ అనేది ఉంటుంది. బాల్లా ఉంటాయి చిన్నగా. సో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా అవే ఉంటాయి, లేదా బాస్మతి రైస్ ఉంటుంది. ఇండియన్ రైస్, మన తెలుగు రైస్ దొరకడం చాలా కష్టము. సో మేము తినేసి లంచ్ చేసేసి అక్కడ ఇంకొక సైట్ సీయింగ్ ఉందంటే వచ్చాము. ఈ సైట్ సీయింగ్ పేరు వచ్చేసి నెల్లరాచల్ వ్యూ పాయింట్ అనమాట. ఇది అనేది లైక్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ గ్రీనరీ ఉండాలి. కాకపోతే సమ్మర్లో మొత్తం గ్రాస్ అనేది వెండిపోయిందంట అండ్ అక్కడక్కడ కొంచెం గ్రీనరీ ఉంది. సో జస్ట్ అలా చూసాము, ఈ వ్యూ పాయింట్ కూడా దగ్గర వచ్చాము కదా అని చెప్పి మేమైతే చూసాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము మా రిసార్ట్కి అయితే తిరిగి వచ్చేసాము. రాగానే మా డాల్ఫిన్ స్విమ్మింగ్ చేస్తుంది. స్విమ్మింగ్ రాదు అయినా కానీ ట్రై చేస్తుంటుంది. నేను ఆల్రెడీ మాల్దీవ్స్లో నేర్పించినాను, మొన్న చీరాల బీచ్ కాడ కూడా నేర్పించినాను, అయినా కానీ మర్చిపోయింది. అండ్ మా పాపకైతే ఇంకా చల్ల ఉంది కదా వెదర్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టాం మేమైతే. నైట్ కాగానే మా పాప ఫుల్ జోష్లో అవుతుందన్నమాట. మస్తు ఎంజాయ్ చేసింది మా పాప అయితే. లైక్ తెలుగు సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ వేసింది. సో గాయస్, ఇలా పిల్లల్ని మీరు బయటికి నేచర్లో అక్కడ ఎక్కడైనా తీసుకొని వెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే, ఎప్పుడు చూడు ఒకటే ఇంట్లో లేదా స్కూల్లో ఇలా తిరగడం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. అలా కాసేపు కొన్ని రోజులు లైక్ 2-3 డేస్ అన్న నేచర్లకి తీసుకొస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. సో అందుకని నేను నా వైఫ్ కష్టపడతాము, పని చేస్తాము, సేవింగ్ చేస్తాము అండ్ కొద్దిగా వెకేషన్ కూడా ప్లాన్ చేస్తామన్నమాట ఇలా. సో ప్లాన్ చేయండి మీరు కూడా. ఇలాంటి బయటికి ఎక్కడన్నా ప్లాన్ చేస్తే పిల్లలు కానీ మీరు కూడా చాలా రిలాక్సింగ్గా ఉండొచ్చు మీరు కూడా. సో ఫైనల్గా మేము లాస్ట్ డే అయితే ఉన్నాము ఈ రిసార్ట్లో. చెక్అవుట్ చేసే ముందు బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం గాయస్. ఆ రోజు వచ్చేసి సాటర్డే అనుకుంటా, సండే మేబీ. సో మాతో పాటు ఇంకా 3 గెస్టులు అయితే వచ్చారు. సో మనతో పాటు వేరే గెస్టులు కూడా ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో గాయస్ కనిపిస్తుంది కదా ఆడ కొండ, ఆ కొండకాడ అనమాట మేము లాస్ట్ 2 డేస్ అయితే రిసార్ట్లో ఉంటున్నాము. చాలా బాగుంటుంది రిసార్ట్. సో నేను ముందు వీడియోస్లో మీకు చెప్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, 4-5 మంది పీపుల్ ఉన్నారు ఇక్కడ, ఫిషింగ్ చేస్తున్నారు. ఇంత గ్రీనరీలో కూడా వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. మనకైతే పాములు వస్తాయో ఏ జెర్రీలు వస్తాయని భయపడతాం, వాళ్ళు కూడా అసలు భయం లేదు, ఏం లేదు. వాళ్ళ జీవనాధారం అనుకుంటా అక్కడ ఉన్న చేపల్ని బట్టి ఇలాంటి రెస్టారెంట్స్కి వాళ్ళు సప్లై చేస్తారేమో మేబీ. సో ఎంత నైట్ కానీ ఈ మార్నింగ్ కానీ ఆడ ఫిషింగ్ చేస్తూనే ఉంటారు అక్కడ లోకల్ పీపుల్స్. సో ఈ రిసార్ట్లో మాకు నచ్చింది ఏంటంటే ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ ఉంది, క్విక్ సర్వీస్ ఉంది అండ్ ఇక్కడ గేమ్ రూమ్ కూడా ఉంది గాయస్. ఈ గేమ్ రూమ్లో మనకి క్యారమ్ బోర్డ్, చెస్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటుంది. చూడండి.
ఫైనల్గా చెక్అవుట్ అయితే చేసాము. మా వైనాడ్ అక్కనైతే చూపించేసాము మా విహాకి. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ రిసార్ట్. అండ్ చెక్అవుట్ చేసాము, చాలా బాగుంది. వాళ్ళకు కూడా రివ్యూ ఇచ్చాము. మీరు కూడా ఈ కాసా లేక్ వ్యూ రిసార్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డూ చెక్ ఇన్. నెక్స్ట్ ఒక లగ్జరీ రిసార్ట్కి అయితే వెళ్తున్నాం గాయస్. అమేజింగ్ ఉంటుంది. వీడియో తప్పకుండా చూడండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ హోటల్ కాస్ట్ ఎంత ఖర్చు చేసాము అన్నీ మీకు చెప్తాను. తప్పకుండా వాచ్ చేయండి నెక్స్ట్ వీడియో.